ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని మాట అంటే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు చాలామంది వాస్తవం ఎరగక అవాస్తవాలను పరీక్షిస్తూ వాస్తవాన్ని పరీక్షిస్తూ ఉన్న సందర్భాలు అవి. అయితే ఆ రోజుల్లో అప్పుడప్పుడే ప్రభు తన 12 శిష్యులను సిద్ధపరచు సమయం కాబోలు. ఆ టైమున రకరకాలు అనుకుంటున్నారు. ఈయన బాప్తిసం ఇచ్చి యోహాన్ అని కొందరు, కాదు కొందరు ఏలియా అని కొందరు, కాదు కొందరు ఇర్మియా అని కొందరు, కాదు ప్రవక్తలలో ఎవరో ఒకరు ఈయన అని అనుకుంటున్న రోజును బట్టి యేసయ్య వారిని అడుగుతున్న మాట ఈ పూట వాగ్దానంగా మనకిచ్చిన దేవుని వాగ్దానం మాట ఏంటి అది చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యం చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లలు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్రా, యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచబడలేదు అన్న మాటలు అన్నాడు. పిల్లరా, పేతురు చెప్తున్నాడు, నీవు సర్వోన్నతుని దేవుని కుమారుడు అయిన క్రీస్తు, ఈ లోక పాప భారాన్ని మోయుటకొచ్చిన దేవుని గొర్రెపిల్లవు అని ఎవ్వరు చెప్పకుండానే గ్రహింపుగలిగిన ప్రార్థన అనుభవముతో ఉన్నట్లు మనకు పేతురు గారు కనబడతారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, యోసేపు ఐగుప్తు దేశంలో చెరసాలలో పడి ఉన్నప్పుడు ఇదిగో పాలదాయకం అనే ఓ 2 పనోళ్ళకి ప్రభా వచ్చిన ఒకరు ఆ రాజుగారి నగను దొంగిలించిన తర్వాత వాళ్ళకు వచ్చిన శ్రమ నిమిత్తమై రాజు విచారణ చేయిస్తున్న రోజుల్లో యోసేపు అదే చెరసాలలో పని చేయుటకు తీసుకుపోబడినప్పుడు మనం గమనిస్తే అక్కడ వాళ్ళకు ఒక దర్శనం వస్తే ఆ దర్శనాన్ని కూడా వివరించి చెప్పగలిగిన వ్యక్తిగా మనకి యోసేపు గారు కనబడతారు. ఇలా యోసేపు ఎర్రతీసి విడమరిసి చెప్పడానికి కారణం ఎవరు? దేవుడే ఆయనకి బయలుపరిచు. స్తోత్ర. దేవుడే దానిని తెలియజేసి, మరి అలాగనే దానియేలు గ్రంథంలో కూడా దానియేలుకు ఒక దర్శనాన్ని దేవుడు చూపించి దాన్ని వివరించి మాట్లాడినట్లు మనం చూస్తాం. మరి ఈ పూట వాగ్దానంగా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా పిల్లరా? నీకు బయలుపరుస్తున్నది, బలపరుస్తున్నది, ధైర్యపరుస్తున్నది దేవుడే. దేవునికి స్తోత్రం. సందిగ్ధి మధ్యలో ఎందుకు నీ జీవితాన్ని కొనసాగిస్తావు? అవునో కాదో వెనకో ముందో అని కలవరాల మధ్యలో నీ ఆత్మీయతను ఎందుకు పాడు చేసుకుంటావు? ఈ అంత్య దినాలలో ప్రభు బయలుపరచక ఎవరు బయలుపరచగలరు? బహుశా శత్రువు కూడా బయలుపరుస్తాడండి. అయితే ప్రభువు ఎవరో శత్రువు ఎవరో మనం ఎందుకు కనుక్కోలేము? ఒగోదిలేని బిడ్డ తల్లి ఉనికిని గుర్తెరిగినట్లుగా పిల్లరా, నిత్యము వాక్య ధ్యానిస్తూ ప్రార్థిస్తూ పాడుతూ స్తుతిస్తున్న ప్రభు ఉనికి మనం కనిపెట్టలేమా? లేదా నువ్వు కనిపెట్టలేవా? ఒకసారి ఆలోచించు. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనని పాట ఉన్నట్లుగా ప్రతి ప్రార్థనలో లాలించి ప్రభు నిన్ను స్తుతించేలాగా నీ నోటి నుంచి ఎన్నో మేలుకరమైన మాటలను మాట్లాడిస్తున్న ప్రభు బయలుపరిచేది మనం గుర్తెరగలేమా? అందుకే అంటాడు ఇక్కడ, అందుకు పేతురు, సీమోను, నీవు సజీవుడు దేవుని కుమారుడు వారి క్రీస్తు అని చెప్పాను. అందుకే ప్రభు అంటారు, నీకు తండ్రే బయలుపరిచాడు నేను క్రీస్తునని, ఇంకెవ్వరూ చెప్పలేదు. అందుకే నువ్వు ఆహ్లాదకరంగా ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుని మాట మాట్లాడుతున్నాడు. మరి ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తూ
ఒకవేళ అనుమానపు సందేహాల మధ్యలో నీ జీవితం ఉంటే ప్రభు అంటున్నారు, నేను నీకు బయలుపరి. మరొక దగ్గర రాయబడి ఉంటుంది పిల్లరా, వెనక నుండి నీకు స్వరము వినపడును, అదియే కరెక్ట్ అయిన స్వరము, ఆ మార్గము గుండా నువ్వు నడుము అన్నట్లు రాయబడి ఉంటుంది. మీరు గమనించండి, ఓ ప్రార్థనలో కూర్చొని కనిపెడుచున్న నీకు వినపడేది దేవుని స్వరమే. ఆ విషయాలన్నీ పరిశుద్ధ దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడట. నాటి నుంచి నేటి వరకు ఆయన కృప ఎవ్వరిని దాటిపోలేదు, అలాగునే నిన్ను కూడా దాటిపోదని వాగ్దానం చేస్తున్నాడు. ఆలోచించు, ప్రార్థించు, పరిశుద్ధాత్ముడు నీ చెవలో చక్కగా మాట్లాడి కృప దేవుడు దయచేయగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఎవరికైతే పేతురు యోహానులకు మీరు బయలుపరిచినట్లుగా ఈ వాగ్దానం వీక్షిస్తూ సందిగ్ధుల మధ్యలో, అనుమానపు మధ్యలో ఉన్న వారిని మీరు దర్శించి పరిచర్యకు కానీ, నాయన ఉపదేశానికి కానీ, పరిచర్యలో రకరకాల పనులకు నీ సేవలో వాడుకోవడానికి, ధైర్యపరచడానికి, విశ్వాస జీవితం చేయటానికి మీరు దర్శిస్తున్న ఈ కుటుంబాల్లో అనుమానపు సందేహాలు తొలగిపోయి నీ స్వరమిని కట్టబడినట్టు కృపతో నింపి నడిపించి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్